ఇంద్రకీలాద్రి కొండ మీద వెలిసిన దుర్గమ్మ తల్లి కాకుండా చాలా పెద్ద మూర్తి ఉందని, అది ఉగ్ర రూపంలో ఉంటదని. ఇది ఎంతవరకు నిజం చెప్పుకోవాల్సి వస్తే ఐ థింక్ ఒక 50-60 years బ్యాక్ అనుకుంటా, అమ్మకి దండం పెట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు ఆ టైంలో అసలైన వెలిసిన మూర్తిని జనాలకు చూపించకుండా బయట ఒక చిన్న బాలాలయం పెట్టి అక్కడ జనాలకు యాక్సెస్ ఇచ్చి ఈ మెయిన్ ప్రీస్ట్లు ఎవరైతే ఉంటారో వెనకాల పూజలు చేసేవాళ్ళు కొంతకాలం పాటు ఇది జరిగింది. మనం ఎవరికైతే దండం పెట్టుకున్నాం అది కాకుండా ఇంకో పెద్ద మూర్తి ఉంది లోపల అని చెప్పి జనాల్లో బాగా స్ప్రెడ్ అయింది. సో ఇది తెలుసుకున్న అమ్మవారు ఒక గుహలో వెలిసారని చాలా మంది అంటుంటారు. ఇక్కడ మీకు ఈ కొండ కనబడుతుంది కదా, ఒకప్పుడు ఇక్కడ కేవ్ ఉండేది, ఆ కొండలన్నీ పడిపోయినాయి. బట్ అక్కడ 9 points దుర్గమ్మ తల్లి వెలిసింది. అందులో ఒకటి చాలా పెద్దగా ఉంటది. ఇదే నేను ఇక్కడ చెప్పింది. అక్కడ ఫెన్సింగ్ అవి వేసేసారు. ప్రస్తుతం ఆదిశంకరాచార్యులు వారు ఆ టైంలో వెలిసిన అమ్మవారికి ఉగ్ర రూపం ఉందని చెప్పి ఆ ఉగ్ర రూపంలో ఉండే ఆ ఎలిమెంట్స్ అన్ని తీసి ఇంకెక్కడో స్పెసిఫిక్ గా చెప్పాలంటే ముఘల్ రాజ్పురంలో పెట్టారని చెప్పి ఒక చిన్న కథనం జనాల్లోకి వెళ్ళింది. యాక్చువల్లీ ఇందులో కూడా వాస్తవం ఉంది. ఇది వరకు ఒక శిల్పం ఉండేదంట. ఆ శిల్పం చెక్కేటప్పుడు వెనకాల మార్క్స్ పడతాయి కదా, ఆ మార్కింగ్స్ మనకు కనబడతాయి ఇక్కడ. ఇలా చెప్పుకుంటూ పోతే దుర్గమ్మ తల్లి మహిమలు ఎన్నో. ఆవిడే మనల్ని కాపాడుతుంది. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. సరే సబ్స్క్రైబ్